జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామములతో ఈరోజు మనము ధ్యానం శరణం గచ్చామి 5వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం మాస్టర్స్. భావోద్వేగాలు మనలో ఉన్నన్నాళ్ళు, సంస్కారాలు ఉన్నన్నాళ్ళు బాహ్యంగా ఇతర వ్యక్తులతో కలిగే సంఘటనలు కేవలం మాధ్యమం అవుతున్నాయి. కానీ మనలో భావోద్వేగాల చెత్త అంతా నిండిపోయి ఉంటుంది. మనం ఏమనుకుంటాము, దీనికి ఇతరులు ఎవరో బాధ్యత వహిస్తారేమో అనుకుంటాం. కాదు మాస్టర్స్, దానికి కారణం మనమే. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఎప్పుడో ఒక 10 సంవత్సరాల క్రితం చనిపోయిన అత్తగారు గుర్తుకొచ్చిందనుకోండి. కోడలు భావోద్వేగానికి గురి అవటానికి కారణం ఆవిడిలోని మాలిన్యాలే. అంటే అత్తగారు పెట్టిన కష్టాలు, తిట్లు జ్ఞాపకం చేసుకుని కోడలు భావోద్వేగానికి గురైపోతుంది అక్కడ. అంటే ఆవిడిలోని మాలిన్యాలే. ఇటువంటి మాలిన్యాలన్నీ కూడా నాలో దాగి ఉన్న శక్తిని బయటికి తీయడానికి అడ్డంకుల్లా తయారవుతాయి. వాటిని అధిగమించి లోపల దాక్కుని ఉన్న భావోద్వేగాలను బయటికి తీయటానికి ఉన్న ఒకే ఒక మార్గము ధ్యానము. కేవలం ధ్యానం ద్వారా మాత్రమే అవి బయటకు వస్తాయి. మన జీవిత లక్ష్యం బాధలని, దుఃఖాలని తగ్గించుకోవటం కాదు, మనల్ని మనం శుద్ధి చేసుకుని, మన అంతరంగాన్ని శుద్ధి చేసుకుని జ్ఞానోదయం పొందడము, బ్రహ్మానందాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడము. ఇది మాత్రమే ఏకైక జీవిత లక్ష్యము. మన జీవితంలో నాణ్యత లోపించింది అంటే దాని అర్థం ఏంటి? మనం ఎరుకతో లేమని అర్థము. అలా అని దైనందిన ప్రాపంచిక జీవితాన్ని వదిలిపెట్టకూడదు. ప్రాపంచిక జీవితంలో అంటే గృహస్థాశ్రమ ధర్మంలో జీవిస్తూనే ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలి. దైనందిన జీవితంలో ప్రతి దానిని కూడా ఆనందంతో అనుభవించాలి. ప్రకృతిలో ఉన్నవన్నీ అనుభవించాలి. వాటిని అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు, ప్రతి క్షణంలో సంపూర్ణంగా జీవిస్తూ ఉన్నప్పుడు దైవత్వాన్ని చేరుకోగలము, దైవత్వాన్ని పొందగలము. ఆత్మను, అంతరంగంలోని ఉన్న నిన్ను రెండిటిని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటేనే మనం మోక్షాన్ని, నిర్వాణాన్ని పొందగలము. నిజానికి ఆధ్యాత్మిక జీవితం చాలా సామాన్యమైనది. మనమందరం కూడా మతానికి అతీతులుగా జీవించాలి. మతాలకు అతీతులై సామాన్య జీవితాన్ని, అందులోని ప్రతి క్షణాన్ని ఆనందాన్ని అనుభవిస్తూనే ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించాలి. ఆనందం అంటే ఏ క్షణానికి ఆ క్షణం సంపూర్ణంగా జీవించడము. ఏదీ ఆశించకుండా ప్రతి క్షణపు అనివార్యతని, అస్థిరత్వాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవటం వలనే మనకి ఆనందం, విజయం లభిస్తాయి. జీవితంలో ప్రతి క్షణం ఆధ్యాత్మికంగా జీవించాలి. పంచ జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి? ఇక్కడ కంటితో చూసే చూపు, చెవితో విన్న వినికిడి, నాలుక ద్వారా గ్రహించే రుచి, చర్మం ద్వారా గ్రహించే స్పర్శ, ఇవన్నీ కూడా ధ్యానయుక్తంగా ఉండాలి. జీవితమే ధ్యానమైపోవాలి. అలాగే కర్మేంద్రియాలైన కాళ్ళు, చేతులు, నోరు, జనేంద్రియము, మలద్వారాలు, వీటి ద్వారా చేసే ప్రతి పని ఆధ్యాత్మికంగా. ఆధ్యాత్మికం అంటే ఇక్కడ ఏంటి? పూర్తి ఎరుకతో, జాగరూకతతో, సమభావనతో చేయాలి. అదే అసలైన ఆధ్యాత్మిక జీవితము. అలాంటి జీవితం సుఖ సంతోషాలతో పాటు ఆధ్యాత్మిక పరిణతికి దోహదపడి చివరిగా మనకి మోక్షము ప్రాప్తిస్తుంది. ఇప్పుడు మనం తర్వాత చాప్టర్లోకి వెళ్దాము. సంస్కారాల శేషం లేని శూన్య స్థితికి చేరుకోవడము. ఈ చాప్టర్లో మనకి ఏం చెప్పబడుతుందంటే, మన మనసులో ఆలోచనలు, నమ్మకాలు, కండిషనింగ్ అనబడే విషయ పరిజ్ఞానం, ఆ కంటెంట్ అనేది మనలో ఉంటుంది. గతము ఉంటుంది. ఈ గతాన్ని మనస్సులోంచి పూర్తిగా తీసేయాలి. ఎందుకంటే గతం మనల్ని బాగా కలత పెడుతూ ఉంటుంది. మనస్సులోని ఈ కంటెంట్ని తీసివేస్తేనే
అప్పుడు మనకి కాన్షియస్నెస్ అనేది వస్తుంది, అంటే చేతనాస్థితి. ఈ చేతనాస్థితికి వచ్చి శరీరంలో మనస్సులో జరిగే ప్రతి దానిని కూడా సాక్షిగా గమనించడమే ధ్యానము. నా మనస్సులో ఇప్పుడు ఏం ఆలోచన జరుగుతుంది, నేను ఏ భావనతో ఉన్నాను, నా శరీరంలో ఏం మార్పు జరుగుతుంది, అనుక్షణము కూడా ప్రతి క్షణము కొత్తదిగా ఉంటుంది అది. దాన్ని గమనించడమే ధ్యానము. ధ్యానం చేస్తూ ఉంటే ఒకానొక స్థితిలో మనస్సులో ఉండే కంటెంట్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. మనస్సులో కంటెంట్ ఏమీ మిగిలిన స్థితినే సమాధి స్థితి అంటారు. సమాధి స్థితిలో ఇక్కడ సబ్జెక్ట్ ఉండదు, అంటే విషయం అనేది ఉండదు. ఇక్కడ వస్తువు ఆబ్జెక్ట్ అనేది కూడా ఉండదు ఇక్కడ. అదే తురీయ స్థితి, సూపర్ కాన్షియస్ స్టేట్ అంటారు. ఈ మనస్సులోని కంటెంట్ పూర్తిగా పోయి సంతృప్తిని, ఆ కంటైన్మెంట్ పొందడమే సమాధి స్థితి. ధారణ, ధ్యానము, సమాధి, వీటిల్లో సమాధి స్థితి ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ తురీయ స్థితి. సమాధి స్థితిలో 2 రకాలు ఉంటాయి. ఒకటి సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి అని 2 స్థితులు ఉంటాయి. సంప్రజ్ఞాత సమాధినే సబీజ సమాధి అని కూడా అంటారు. అంటే ఇక్కడ బీజం ఎక్కడో ఉంటుంది, అంటే మూలం, దాని యొక్క వేరు, ఆ విషయం కానీ, ఆలోచన కానీ, అనుభవం తాలూకు కానీ ఆ వేరు ఎక్కడో ఉంటుంది. అదే అసంప్రజ్ఞాతం అంటే బీజం లేనిది, నిర్బీజ సమాధి, మూలం లేనిది. అంటే మనస్సులో ఏ విధమైన సంస్కారాల వాసన, ఆ మిగులు, ఆ కంటెంట్ ఏమీ లేనిది. ఈ సంప్రజ్ఞాతత లేక సబీజ సమాధి అంటే ఏంటంటే, దీనిలో ఆత్మ పరిశీలన ఉన్నప్పటికీ మన మనస్సులో కొన్ని భావాల తాలూకు ఆటంకాలు ఉంటాయి. దీనినే సవితర్క అంటారు. సవిచార అంటే రెండిటి మధ్య ఉండే తేడాను గురించిన ఆలోచన ఉంటుంది. మనస్సులో కొంత మిగులు ఉన్నదాన్ని సవిచార అంటారు. మనం గతం తీసేయాలి అంటున్నాం, కానీ ఎక్కడో చిన్న ఆలోచన మన మనస్సులో ముద్రల రూపంలో ఉంటుంది. దానిని సవిచార అంటారు. అంత క్లీనప్ అయిపోయింది, నేను చక్కగా బ్లాక్స్ అన్నీ తొలగించుకున్నాను అనుకుంటూ ఉంటాము, కానీ ఎక్కడో చిన్న చిన్న పొరలు ఉంటూ ఉంటాయి. అది దాన్ని సవిచార అంటారు. మనస్సులో ఉల్లాసం ఉంటే ఆనంద అంటారు. వ్యక్తిత్వం ఉంటే సంస్మిత అంటారు, సస్మిత అంటారు. వీటన్నిటినీ కలిపి సంప్రజ్ఞాత సమాధి లేక సబీజ సమాధి అంటారు. ఇక నిర్బీజ సమాధిలో ఇక్కడ బీజం ఉండదు. ఒక విత్తనం నుంచి చెట్టు వస్తుంది కదా, మళ్ళీ చెట్టు నుంచి విత్తనం వస్తుంది కదా, అలాగే ఇవేమీ రాకుండా మనస్సులో సంస్కారాల బీజం లేకుండా ఉండే స్థితిని నిర్బీజ సమాధి అంటారు. ఈ రకమైన సమాధి స్థితిలో మనస్సులో అన్ని రకాల జ్ఞానాల నుంచి సంపూర్ణమైన ఆ డిటాచ్మెంట్, వైరాగ్యము ఉంటుంది. అంటే ఈ స్థితిలో చిత్తవృత్తులేమీ ఉండవు. మనం దీనిని అంటి పెట్టుకుని ఉండడం అనేది ఉండదు. ఏ ఆటంకాలు ఉండవు, గతం ఉండదు, ఏమీ లేదు. ఈ శ్వాసక్రియ జరుగుతూ ఉన్నంతసేపు మన మనసు చురుకుగా పనిచేస్తూ ఉంటుంది. శ్వాసలో మార్పు జరిగితే మనస్సులో మార్పు ఉంటుంది. శ్వాస మీద పట్టు సాధిస్తే మనస్సును కూడా అధీనంలోకి తెచ్చుకోవచ్చు. ఎలాంటి భావోద్వేగం కలిగినా దానిలో ఎన్ని శ్వాసలు ఉన్నాయి, శ్వాస వేగం ఎంత ఉంది, శ్వాస తీరు ఎలా ఉంది అనే విషయాల ఆధారంగా భావావేశాల తీరు మారుతుంది. ఇప్పుడు ఉదాహరణకి దయ్యాలు, భూతాలు అనేవి కనిపించినాయి అని భయపడ్డారనుకోండి, లేదా చీకటిని చూసి భయపడ్డారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? శ్వాస పూర్తిగా ఆగిపోతుంది. అదే కోపం వచ్చినప్పుడు శ్వాస వేగం పెరుగుతుంది. అదే డిప్రెషన్లో ఉన్నప్పుడు శ్వాస వదలటం దీర్ఘంగా ఉంటుంది. ఎవరితోనైనా పోట్లాడినప్పుడు శ్వాసని ఆపుతారు. సబీజ స్థితిలో మనసులో సంస్కారాలు దాగి ఉంటాయి. దీనిలో సవితర్క, సవిచార, ఆనంద, సస్మితలు ఉంటాయి. కాబట్టి సబీజ సమాధి స్థితి తక్కువ స్థాయి సమాధి స్థితిగా పరిగణించబడుతుంది. అంటే ఎక్కడో ఒక మిగులు ఆలోచనల శేషం ఉంటుంది కాబట్టి దీన్ని తక్కువ సమాధి స్థితిగా మనం చెప్పుకుంటాము.
ఏదైనా మాయను గాని అద్భుతాన్ని గాని చూసినప్పుడు ఆ ఆశ్చర్యంలో శ్వాస ఆగిపోతుంది. ఎక్కువ ఆలోచనలు ఉంటే శ్వాస వేగంగా జరుగుతుంది. సంతృప్తిగా ఉన్నప్పుడు శ్వాస నెమ్మదిగా ఒక క్రమ పద్ధతిలో సాగుతూ ఉంటుంది. ఈ రకంగా మనసు ఎన్ని విధాలుగా శ్వాసతో అనుసంధానమనేదో చూశారు కదా మాస్టర్స్. ఇప్పుడు మనసులో అంటే నిర్బీజ సమాధి స్థితికి చేరుకోవాలి. అంటే ఎటువంటి సంస్కారాలు లేని అశూన్య స్థితికి చేరుకోవాలి మనము. అదే ధ్యాన సాధన పరమార్థము. ధ్యానంలో మనము అసంప్రజ్ఞాత సమాధి వైపుకు వెళ్ళాలి. మైత్రేయ ధ్యాన సాధనతో ఈ నిర్బీజ సమాధి స్థితికి చేరుకోవటానికి మనకి వీలవుతుంది. అంటే ఈ మైత్రేయ ధ్యాన సాధన కొనసాగిస్తూ ఉంటే మనలోని ఆలోచనలన్నీ ఆగిపోతాయి, డిప్రెషన్ ఆగిపోతుంది, విజ్ఞానం ఆగిపోతుంది. ఈ ధ్యాన సాధనతో బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి, ఈ 3 గ్రంథులు విడిపోతాయి. ఒక విషయం పట్ల ఏర్పడిన అభిప్రాయాలు, అవి వేసిన ముద్రలు అన్నీ విడిపోతాయి. అప్పుడు వైరాగ్యంతో కూడిన సంపూర్ణమైన విడివడిన స్థితి కలుగుతుంది. అదే అసలైన ధ్యానము, అదే ముఖ్యమైనది, అదే మనకు కావాల్సింది. ఇక్కడ మాస్టర్స్ మీరు అనుకోవచ్చు, మైత్రేయ ధ్యాన సాధన అంటే ఏమిటండి అని. మీకు లాస్ట్న ఈ భాగాలన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ని చెప్తాను మాస్టర్స్. అది కూడా ఆనాపానసతి శ్వాస మీద ఆధారమయ్యే ఉంటుంది, కానీ కొన్ని విజువలైజేషన్స్ అనేది ఉంటాయి. వేటిని వదలాలి, మనం ఎలా శ్వాసని గమనించాలి అనే పద్ధతిలో ఉంటుంది. అది మనం ముందు ముందు క్లాసుల్లో చెప్పుకుందాము. తర్వాత చాప్టర్లో మనము ధ్యానము జీవితము అనే చాప్టర్ గురించి తీసుకుందాము. ప్రతి క్షణం దైవత్వంతో జీవించాలి. దైవత్వం అంటే ఏమైనా మంత్రాలు గారడీలు చేయవలసిన అవసరం ఉందా? ఏమీ చేయక్కర్లేదు. 100కి 100% ఎరుకతో, చేతనతో, ఏకాగ్రతతో, ప్రజ్ఞలో కృతజ్ఞతాభావంతో ప్రార్థనాపూర్వకంగా ఉండటమే దైవత్వంతో ఉండడము. ఉదాహరణకి మీరు ఉదయం ఆ యొక్క బెడ్ మీద నుంచి నిద్రలేస్తున్నప్పుడు దేవుడు నిద్రలేస్తున్నాడు అనే భావనతో ఉండాలి. దంతధావన చేస్తున్నప్పుడు దేవుడు ఆ పని చేస్తున్నట్లు, ముఖం కడుక్కుంటున్నట్లు భావిస్తూ ఉండాలి. అంటే ఇక్కడ ప్రతి పనిని దేవుడికి చేస్తున్నదిగా భావిస్తూ ఆచరిస్తున్నప్పుడు మీ మనసు చేసే పని నుండి ఇతరుల వైపుకి, అంటే అన్యదా వేరే విషయాల వైపుకు వెళ్ళే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది, అసలు ఉండనే ఉండదు. మనసు స్లిప్ అవ్వదు కూడా. అన్ని దేవుడి కోసం చేస్తున్నారనే భావనతో ఉన్నప్పుడు ఆ పనిని అతి శ్రద్ధాభక్తులతో చేస్తాం కదా. మనం ఏదైనా పూజా కార్యక్రమం అనివ్వండి, దైవం గుడికి వెళ్ళటం అనివ్వండి, ఎంత శ్రద్ధ భక్తులతో చేస్తాం మనం. అలాగే ఇది కూడా ఏ పని చేస్తున్నా ఆ పనిలో 100% పాల్గొంటూ జాగరూకతతో చేతనతో చేయాలి. తింటున్నప్పుడు దేవుడు ముద్ద కలుపుతున్నాడు, దేవుడు ముద్దను నోటి దగ్గర తీసుకువెళ్తున్నాడు, దేవుడు నోట్లో పెట్టుకుంటున్నాడు, దేవుడు నములుతున్నాడు, దేవుడు తింటున్నాడు అనే భావనలో ఉన్నప్పుడు ఎంత మెలకువ శ్రద్ధ ఉంటుందో చూడండి. అదే ఇంకొక ఉదాహరణ, ఒక పక్షిని చూస్తున్నాము, దేవుడు పక్షిని చూస్తున్నాడు అని భావిస్తూ, లేదా ఏదైనా పనిలో లీనమైనప్పుడు దేవుడు సర్వాంతర్యామి అయిపోలేదా. సంగీతం వింటున్నప్పుడు దేవుడు సంగీతం వింటున్నాడని, ఎవరికైనా సేవ చేస్తున్నప్పుడు దేవుడికి సేవ చేస్తున్నామని ఊహించినప్పుడు, ఇలా మనం ఏ పని చేసినా ఆ పనిని దేవుడు చేస్తున్నాడు అనే భావనలో ఉన్నప్పుడు మనం తప్పుడు పనులు చేసే ఆస్కారం ఉంటుందా? అసలు తప్పుడు కర్మలు చేయగలమా? లేదు కదా. ఇలా ప్రతి క్షణం ప్రజ్ఞలో మెలకువతో దేవుడై జీవించాలి. ఈ విధమైన భాష, భావం, నడక, వినికిడి, కూర్చోవడం, నిల్చోవడం, ఇలా ఏ పనిలో అయినా దేవుడే ఆ పని చేస్తున్నాడని భావిస్తూ చేసినప్పుడు ఆ దైవత్వం మనలో ఎక్కడైనా ఆగిపోతుందా? ఆగదు కదా. బైబిల్లో ఒక సూక్తి ఉంది, అదేంటంటే
ప్రశాంతతతో నిండిన చిత్తంతో ఉన్నవారినే దేవుడి బిడ్డలు అని చెప్పడం జరిగింది. అంటే మనం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటామో అప్పుడు మాత్రమే మనమందరం కూడా దేవుని యొక్క బిడ్డలం. ఇలా మనం అసలు ఎప్పుడు చేయగలము? మనము చక్కగా ధ్యానులై మనస్సుని శుద్ధి చేసుకుని శరీరము మనస్సుల మధ్య ఉన్న అడ్డుగోడలను తొలగించినప్పుడే మనలో అనూహ్యమైన మార్పులు జరిగి దైవత్వం మనలో నిండుతుంది. రాగం, ద్వేషం, వాంఛ అంటే కోరిక, హక్కు ఇవన్నీ మనసులో చోటు చేసుకున్నప్పుడు మనమందరం కూడా ఆధ్యాత్మికంగా పతనమైపోతాము, కిందకి పడిపోతాం అన్నమాట. ఈ ప్రపంచం నుంచి మనం తీసుకోగలిగింది ఏమీ లేదు. ఇక్కడ అన్ని ఖాళీ చేయడానికి వచ్చిందే కానీ తీసుకునేది ఏమీ లేదు. ఏ విషయంలోనూ అత్యాశ అక్కర్లేదు. మన కుటుంబంలోని సభ్యుల కోసం అంటే భార్య, భర్త అయితే పిల్లలకి సంసారం కోసం ఏదో చేసేయాలి అనే ఆలోచన అవసరమే లేదు. ఏమి చేయక్కర్లేదు. ప్రతి క్షణం దైవత్వంతో జీవిస్తే చాలు. ఇక్కడి నుంచి తీసుకువెళ్ళేది ఏమీ లేదు. ఖాళీ చేతులతో వచ్చాము, ఖాళీ చేతులతోనే ఇక్కడి నుంచి నిష్క్రమిస్తాము. ఏమీ దోచుకోవలసిన అవసరం లేదు, దాచుకోవలసిన అవసరము లేదు. పరిపూర్ణంగా అనుభవంతో జీవించండి. ఇక్కడ పెంచుకునేది ఏమీ లేదు, అలాగని తుంచుకునేది ఏమీ లేదు. దేవుణ్ణి ఇంప్రెస్ చేయవలసిన అవసరం అసలే లేదు. దేవునికి నీపై సదాభిప్రాయం కలగటానికి నువ్వేవైనా చేయగలవా? పురాణాలు, హరికథలు, స్తోత్రాలు, కథలు చెప్పినంత మాత్రంగా దేవుడికి నీ మదిలో ఉన్న రహస్యం, ఆ మర్మం అనేది తెలియదా? ఎక్కడ ఉన్నా సరే దైవత్వంలోనే పనులు జరగాలి. పూజలు చేస్తే ఏదో మంచి జరుగుతుందని ఎవరో చెప్పినంత మాత్రాన ఏమీ జరగదు. దేవుడు నువ్వు చేసే పూజలు ఏం చేసుకుంటాడు? ఏదో ఒక మంత్రం చెప్తే దేవుడు కరుణిస్తారని పండితులు చెబితే విని అది పఠిస్తే ఏమీ జరగదు. ఎందుకంటే దేవుడికి అన్నీ తెలుసు, అన్ని భాషలు వచ్చు. దాని అర్థం తెలియకుండా మంత్రంలో తమ తప్పులు క్షమించమని కూడా చెప్తున్నారు. ఈ రోజుల్లో అన్ని పూజలు, పునస్కారాలు శబ్ద ప్రధానం అయిపోయాయి, భావ ప్రధానంగా లేవు, త్రికరణ శుద్ధిగా లేవు. అన్ని నోటితో మన మంత్రాలు చదువుతూ ఉంటాం, నోటితో గానం చేస్తూ ఉంటాం, కానీ మనసులో ఏవో ఆలోచనలు. అక్కడ త్రికరణ శుద్ధిగా ఉండడం లేదు. ఈ రకంగా జీవించడం తప్పు. ఇప్పుడు జాగ్రఫీ పుస్తకంలో సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు అని ఎవరో రాశారనుకోండి, తప్పుగా రాశారనుకోండి, సూర్యుడు చంద్రుడు వచ్చి ఆ పుస్తకాలు చదవడు కదా. సూర్యుడు చంద్రుడు తమ గమ్యాన్ని మార్చుకోరు కదా. అలాగే దేవుడు కూడా ఎవరో చెప్పిన సూత్రాలకు అనుగుణంగా తన తీరును మార్చుకుంటాడా? మనలో ఉన్న అంతరాత్మ, ఆ చేతనాత్మక మనస్సే దైవము ధ్యానం చేసి మనలో పేరుకుపోయిన పాపాలను కడిగేసుకోవచ్చు. ధ్యానం వలన అన్నిటితో విడివడి జీవించే తత్వం మనకొస్తుంది. ఇది ఒక రకమైన మానసిక స్థితి. ఈ స్థితి మనకి ఎప్పటి వరకు రాదో అంతవరకు మనం ఏమీ చేయలేం. ధ్యానం గురించి విని పుస్తకాల్లో చదివినంత మాత్రాన ఏమీ జరగదు. మెదడుకి మేత ఎంత ఇస్తే ఏమిటి, అది ఏమైనా చేస్తుందా? మన హృదయానికి స్పందించే గుణం ఏమైనా వస్తుందా? ఇతరులను ప్రేమించే తత్వం ఏమైనా వస్తుందా? మనస్సుకు ఎన్ని శిక్షణలు ఇచ్చినా మనస్సులో సమాచారం పెరుగుతుంది, కానీ ఫలితం శూన్యము. క్లిష్ట పరిస్థితి ఎదుర్కోవలసిన తరుణం వచ్చినప్పుడు మనస్సు ఏం చేస్తుంది? మనల్ని మోసం చేసి ఆ వేదనకి గురి చేస్తుంది. ఇవన్నీ చదువుకుంటాము, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని. కానీ ఏదైనా కష్టం వచ్చింది, వెంటనే భావోద్వేగానికి గురైపోతాము. శిక్షణలు తీసుకుని విజ్ఞానం పెంచుకున్నంత మాత్రాన మనలో ఏ మార్పులు జరగవు. కేవలం ధ్యానం మాత్రమే మనల్ని మార్చగలదు. ధ్యానం చేస్తూ ఉండాలి, సాధన చేస్తూ ఉండాలి. ధ్యానం వలన మన నడవడిక, దృక్పథం, స్పందన ఇవన్నీ మారుతాయి. జీవితంలో ఎంత తెలుసుకున్నామనేది ముఖ్యం కాదు, తెలుసుకున్న దాన్ని ఎంతవరకు వాడేమో, ఎంతవరకు ఆచరించామన్నదే ముఖ్యము. దీనిపైనే జీవన విధానం ఆధారపడి ఉంటుంది.
ఇంద్రియాలు గుర్రాలు వంటివి. వాటిని నియంత్రణ చేస్తే చాలు అని అనుకున్నంత మాత్రాన ఏమీ జరగదు. నిజంగా చెప్పాలి అంటే మరి ఇంద్రియాలు గుర్రాలవుతే మనస్సు రౌతు అంటే డ్రైవర్ అన్నమాట. కాబట్టి మనస్సుని నియంత్రణ చేసే స్థితికి రావాలి. ఆ డ్రైవర్ చెప్పినట్లు ఆ యొక్క వెహికల్ నడవాలి కదా! అందుకని ఈ రౌతు చెప్పినట్లు ఇంద్రియాలు నడవాలి. అది అన్ అది రానంత వరకు మనం ముందుకు వెళ్ళలేము. ఆధ్యాత్మిక పురోగతి సాధించలేము. సంస్కారాలన్నీ పెంచుకుంటూ, అహాన్ని పెంచుకుంటూ, మనస్సుని పెంచుకుంటూ, ఈ తలభారాన్ని అధికం చేసుకుంటూ పోతే లాభమేమిటి? అహాన్ని పెంచుకుంటూ పోతే మనసు ఇహాన్ని వదలగలదా? పరాన్ని చేరగలదా? సుఖాన్ని చేరగలదా? అందువలన ధ్యాన సాధన చక్కగా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. తర్వాత భాగంలో మళ్ళీ కలుసుకుందాము.